ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి ఆలయమునందు కళ్యాణోత్సవ సేవకు పాల్గొన్నటువంటి గృహస్థులందరికీ కూడా ఇప్పుడు కళ్యాణోత్సవ సేవా సంకల్పం చెప్పబడుతుంది. అందరూ చేతులు జోడించి స్వామివారిని ప్రార్థిస్తూ సంకల్పాన్ని శ్రద్ధగా పలకాలి. శ్రీహక్కాయ కళ్యాణ నిథయే నిథయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ గోవింద గోవింద గోవింద. అథ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహక్షేత్రే వెంకటాచలే కళ్యాణమండపే భగవత్ భాగవత ఆచార్యాణం సన్నిధౌ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీమతే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూ నీలా సమేత శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం అస్య యజమానస్య. అందరూ మీ గోత్రాన్ని, మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహకుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస భగవత్ శాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాస అర్పణమస్తు. వెంకటరమణ గోవింద గోవింద. జయ శ్రియప్పతే విష్ణోః జయ సత్యాచ్యుతానిశం జయానిరుద్ధ భగవన్ జయ పూరుష పూర్వజః. ఈ మాఘమాసంలో
చతుర్థి తిథి నాడు ఈ భౌమవాసరంలో అభిజిత్ లగ్నంలో సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష వైకుంఠమైనటువంటి ఆ తిరుమల గిరులలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు మలయప్ప స్వామిగా ఉభయ నాంచారులతో కళ్యాణోత్సవ కైంకర్యాన్ని స్వీకరించి భక్తులకు సమస్త శ్రేయస్సులను ప్రసాదించడానికి స్వర్ణ సింహాసనంపైకి పెళ్లి కుమారుడిగా వేంచేపు చేశారు ఉభయ నాంచారులతో. అదిగో జగన్మాత శ్రీ మహాలక్ష్మి తిరునామాన్ని, పుష్పమాలికలని, సమస్త దివ్యాభరణాలను ధరించి జగన్మాత పెళ్లి కుమార్తెగా చిరునవ్వులు చిందిస్తూ, భూదేవి అమ్మవారు కూడా హరిత వస్త్రంలో, హరిత వర్ణంలో ధగద్ధగాయమానంగా మెరిసిపోతూ స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించారు పెళ్లి కుమార్తెలుగా ఉభయ నాంచారులు. ప్రప్రథమంగా స్వామివారికి శ్రీవారి భక్త సంకల్పాన్ని, అంటే భక్తులు స్వామివారికి ఏవి మనవి చేయదలుచుకున్నారో వాటిని తెలియచేశారు. విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే సర్వతస్మార్తాదికం కర్మనిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఘనసే నమః. సూత్రాణామన్యక్లుప్తానాం నేత్రం యచ్చస్తడే కృతం సూత్రం వైఖాన సంబంధే భగవత్కర్మ సూచకం. ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవత కర్మణ భగవతానగృహీతో భగవతానధ్యాతో భగవన్ ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవ నను మన్యతాం ప్రాణానాయమ్యా. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీయపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజకర్మణి స్తండిల పరిధిపరిస్తరణ సర్వోపకరణ సుత్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహవాచనాక్యంకర్మకరిచన్నాదో నిర్విఘ్నేన ప్రసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనాక్యంజకర్మణి తరంగకరకారాధనం కరిష్యే. ఓం ధారాచతప్తశుటమానశేషు సరచ్చరిత్వ పరిపూరితేషు అపోభిగృహ్ణన్ ప్రతిపాదకిష్యే కృణోమి దత్తాగం శుచిరగం సుధర్మ నిరమా పశ్యమా శుభతమా శాంతా శాంతరమా శుభా శుభతమా పూతా పుతరమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏతే శతం వరుణయే సహస్రం యజ్ఞయా పాశాపితరా పురుత్రా తేభ్యో న ఇంద్రస్య విదోత విష్ణుర్ విశ్వే దేవా అమంచింత మరుతస్వస్య అస్మిన్ కుంభే వరుణమావాహయామి ప్రచేతసమావాహయామి తక్తాంబరధరమావాహయామి యాతస్పతిమావాహయామి పార్శ్వేక్యమావాహయామి ధారాయాం వాయుమావాహయామి కంఠేపమావాహయామి కుక్షో ఆకాశమావాహయామి పుష్పే పులమావాహయామి. ఆవాహన దేవతాభ్యో నమః వరుణాయ నమః. ఇదమాసనం వరుణాయ నమః. పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి. వరుణాయ నమః. పుష్పాణి పూజయామి. వరుణాయ నమః. ప్రచేతసే నమః. రక్తాంబరధరాయ నమః. యాదస్పదయే నమః. వరుణాయ నమః. పుష్పాణి సమర్పయామి. వరుణాయ నమః. గుడోపహారం నివేదయామి. తాంబూలం సమర్పయామి. వరుణాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి. సుధీశ్వరాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్. వరుణాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి. ఆదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం చతుర్బాహుం సింగచక్రసమన్వితం జగాపతిం శృంగకేతం సుపుష్పరథవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాముఖమర్చయేద ఆగ్నేయుస్మాత్ జామహే త్వా విశ్వేశదాత్తం మహితో నశంభో వైరాజంతే హోదన్యసత్తాం ప్రీచ్యామదేశో విబుధానామనాదిః యామే సత్తాంతరిదాంతధాతపద్మాకారమండలేవం భోః విశ్వక్సేనమావాహయామి. శాంతమావాహయామి. హరమావాహయామి. అమితమావాహయామి. నిత్యానుభాజనమావాహయామి. తద్దక్షిణే సూత్రపదేమావాహయామి. వామే దిగామావాహయామి. సూత్రపదేదిగా సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః. ఆసనం సమర్పయామి. విశ్వక్సేనాయ నమః. పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి. విశ్వక్సేనాయ నమః. పుష్పాణి సమర్పయామి. విశ్వక్సేనాయ నమః. శాంతాయ నమః. హరాయ నమః. అమితాయ నమః. నిత్యానుభాయనే నమః. సూత్రవత్యై నమః. జయాయై నమః. సూత్రపదేదిగా సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః. పుష్పాణి సమర్పయామి. గుడోపహారం నివేదయామి. తాంబూలం సమర్పయామి. సర్వోపచారాన్ సమర్పయామి. విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణః తస్మాదనాన్యమపాసీత కర్మణాం విఘ్నశాంతయే. ఆరంభే కర్మణాం పుష్ణ్యం విఘ్నానాం పరిసమాప్యత కుర్యాత్ సమరివారస్య విశ్వక్సేనస్య పూజనం భవద్భిర్నుజ్ఞాతః సపుణ్యం పుణ్యాహం వాచయిష్యే. వాచ్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వ. స్వస్తి సుప్రోక్షితం అస్తు. ప్రజాపతి ప్రియదాం ప్రియదాం ప్రజాపతిః. శాం యంతు ఘోరానిశాం యంతు మాపానిశాం యంతు నీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని
शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु नीतयः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु नीतयः शुभानि वर्धन्तां शुभानि अतो देवा अवन्दनो यतो विष्णुर्विक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विक्रमे त्रेधानदधे पदं समूढमस्य भागं सुरे त्रीणि पदा विक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णो कर्माणि विशदगतो व्रतानि पुष्पशे इन्द्रस्य गित्यस्सखा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवे चक्षुरातरं तद्विप्रासोऽपि पञ्चमोजाग्रभागं सस्यमिन्धते विष्णोर्यत्परमं पदं द्रविणोदा द्रविणसस्तुरस्य द्रविणोदासनरस्य प्रियं सते द्रविणोदा वीरपदे मिषन्नो द्रविणोधारा आसते दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तद्भक्कुर्वेदोपव्युषं यदा वै सूर्यमुदेति अथ नक्षत्रं नयति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जघन्यं पश्येत् तावत् कर्मेत यत्कारी स्यात् पुण्याः एव कुरुते ॐ भूः भूर्भुवस्वरामस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिक महोत्सवाख्यं च कर्मणि स्तण्डिलपरिधिपरिस्तरण सर्वोपकरणशुद्ध्यर्थं सर्वत्र प्रोक्षणार्थं पुण्याहं भ्रमन्त पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृत्तश्रमा स्वस्ति न पूषा विश्वमेधाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति न बृहस्पतिर्दधातु ॐ भूः पूर्वोक्तकर्मणि पूर्वोक्तैतमानाय पुण्याहं स्वस्तिं भ्रमन्त कर्मणि स्वस्ति पुण्याहं स्वस्तिं भ्रमन्त कर्मणि स्वस्ति पुण्याहं स्वस्तिं भ्रमन्त कर्मणि स्वस्तिर्ध्यास्म हव्यैर्नमदापसत्यामित्रं देवं मित्रधेयन्नो अस्तु अनुराधाने हविषा वर्धयन्तः शतञ्जीवेम शरदः समीराः ॐ भूः भूर्भुवस्वरां पूर्वोक्तकर्मणि पूर्वोक्तयमानाय पुण्याहं वृद्धिं भ्रमन्तकर्मर्थिनां पुण्याहं वृद्धिं भ्रमन्तकर्मर्थिनां पुण्याहं वृद्धिं भ्रमन्तकर्मर्थिनां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्टामयो भवस्तानमूर्जे तथातना महेरणाय तिक्षसे यो वश्यवतमोरसस्तस्य भार्यदेहनः उचतीर्व मातरः तस्मारङ्गमामवो यस्य क्षयाय जन्वथा आपो जनयथा जनः पवमानस्सुवर्जनः पवित्रेण विजतिषणिः यः पोता स पुनातुमा पुनन्तु मा देवजनाः पुनन्तमणबोधिया पुनन्तु विश्व आयवः जातवेदः पवित्रपदे पवित्रेण पुनाहिमा शुक्रेण देवदीप्यते अग्ने कृत्वा कृतो गुम्रणु यत्ते पवित्रमर्चिषि अग्ने विततमन्तरा ब्रह्मदेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण समेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनति देव्यागात् यस्यै भक्मे स्तनवो वीतपृष्ठाः तया वदन्तः सदमार्त्येषु वजग्स्यामवतयोरयीनां वैश्वानरो रश्मिभिर्मा पुनातु वातप्राणिने शिरोमयो भूः द्यावा पृथिवी पयसापयोभिः अर्दावनी जिग्निये मा पुनीतां बृहद्भिः सवितस्त्रुभिः वरिशिष्टैर्ते मन्मभिः अग्ने दक्षैः पुनाहिमा येन देवा अपनता येनापो दिव्यं कृशः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानीरुध्येति ऋषिभिः सम्भृतकं रसं सर्वकं सपूतमस्यादि सुतितं मातरिश्वना पावमानीर्यो अध्येति ऋषिभिः सम्भृतकं रसं तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिर्मधूदकं पावमानी स्वस्तिगणीः सुतुखाहि पयस्वतीः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणे समृतकं हितं पावमानीर्तिशन्तनः इमं लोकमथा अमं कामान् समर्थयन्तु नः देवीर्देवैः समाभृताः पावमानी स्वस्तिगणीः सुतुखाहि घृतश्चितः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणे समृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तमा प्राजापत्यं पवित्रम् शतोत्यामकं हिरण्मयं तेन ब्रह्मविदोभयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्व नेते सह मा पुनातु सोमस्वस्यावरुणः समीच्या यमो राजा प्रमृणाभिपुनातमा जातवेदा मूर्तिगिन्त्या पुनातु तच्छयोरावृणीमहे गादिं यज्ञाय गादिं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जगातभेषजं शन्नो अस्तु द्विपदे सिञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः प्राप्यां दिशि देवार्त्वयो मार्जयन्तां दक्षिणायां दिशि माधाः पितरो मार्जयन्तां प्रतीत्यां दिशि गृहाः पशवो मार्जयन्तामुदीत्यां दिश्याप वोषधयो वनस्पतयो मार्जयन्तामूर्ध्वायां दिशि यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जयन्तामदोधराधरेर्नायेभ्यो मार्जयन्ताम् अणोरणीयान् महतो महीयानात्मा गुहायां निहितोऽस्य दन्तोः तमकृतं पश्यति वेतशोको धातु प्रसादान् महिमानमीशं
सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चितः समिधः सप्त जिह्वाः सप्त यमे लोका ये चरन्ति प्राणा गुहाशयान् निहिताः सप्त सप्त अतः समुद्रा गिरयस्य सर्वेऽस्मात् स्यन्दन्ति सिन्धवः सर्वरूपाः अर्थस्य विश्वावोषधयो रसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मादेवानां पदवेक्रमेणां मृधर्विप्राणां महिषो मृगाणाम् श्येनो गृध्रानागस्वधिर्वणानागुं सोमः पवित्र मत्येते ते भन्ने वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पादर्घ्याचमनीयं समर्पयामि वरुणाय नमः विश्वक्सेनाय नमः यथा सुखं यथा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. భగవత్ కళ్యాణ కైంకర్యం సమస్త జగత్తుకి కూడా శాంతి వృద్ధి పుష్టిని కలిగిస్తూ యోగక్షేమాలను సమస్త జనులకి ప్రసాదించేటువంటి ఒక దివ్య ఔషధం. క్షేత్రాణం క్షేత్రముత్కృష్టం తీర్థానాం తీర్థముత్తమం శ్రీవేంకటగిరిర్నామ క్షేత్రం పుణ్యమహీతలే సర్వ పాప ప్రశమనం సర్వ పుణ్య వివర్ధనం. క్షేత్రాలలోకెల్లా తీర్థాలలోకెల్లా కూడా గొప్పది వెంకటాద్రి పర్వతం. ఈ క్షేత్రము సమస్త పాపాలను శమింపజేసి సమస్త పుణ్యాలను ప్రోగు చేసి అందించేటువంటిది. అందుకే అటువంటి వెంకటాచల యాత్ర చేయడం అన్న సంకల్పం కలగడము, అందులోనూ స్వామివారి కళ్యాణోత్సవ సేవలో పాల్గొనాలి, దర్శించాలి అనేటువంటి ఆశ కలగడం, అటువంటి అదృష్టాన్ని స్వామివారు అనుగ్రహించడం, ఇవన్నీ కూడా కేవలం పూర్వజన్మ విశేషాల వల్ల పొందగలిగేటువంటి అత్యద్భుతమైనటువంటి వర్ణింపనలవి గాని సంపదలు. శ్రీవైఖానస ఆగమోక్తంగా జరుపబడుతున్నటువంటి ఈ కళ్యాణోత్సవ కైంకర్యంలో ప్రప్రధానంగా విశ్వక్సేనుల వారి ఆవాహన ఆరాధనతో పాటుగా కళ్యాణ దేవతలను వరుణదేవుణ్ణి ఆవాహన చేసి స్వస్తి పుణ్యాహవాచన కార్యక్రమంతో సమస్తమైన వస్తువులు ద్రవ్యము మంటపము మూర్తులను శుద్ధి చేసి ఆ తదుపరి మనస్సులన్నింటినీ కూడా పవిత్రంగా చేయమని ఆ వరుణదేవుణ్ణి ప్రార్థన చేస్తూ సమస్త దిశలలోకి మార్జనాన్ని సమర్పణ చేసి ఆ తదుపరి సద్యో అంకురార్పణ కార్యక్రమంతో వసుంధరాదేవిని మేదినీదేవిని ప్రార్థిస్తూ ఉన్నారు. సకల జగత్తుకి ఆధారభూతంగా జీవశక్తి రూపంగా నిలబడినటువంటి ఆ భూదేవి అమ్మవారికి సమస్తమైన ఉపచారాలను సమర్పించి తదుపరి అంగంగా ప్రతిసరబంధన కార్యక్రమాన్ని శ్రీవైఖానస ఆగమోక్తంగా నిర్వర్తించబోతున్నారు. సమంత్రపూర్వకంగా మనందరం కూడా వేదమంత్రాలను ఆలకించాలి. ఆలకించడం ద్వారా మనం చేసినటువంటి పాపాలు శమిస్తాయి. తెలుసో తెలియకో చేసేటువంటి పాపాలన్నీ కేవలం వేదమంత్ర శ్రవణం ద్వారా ఉపశమనం కలుగుతుంది. స్వస్తి సూక్తాలను ఆలకిద్దాం. ఓం భూర్భువస్వరం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీయపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనిలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యంచ కర్మణి ప్రతిసరబంధన దేవతారాధనం కరిష్యే. ఓం సుదేవో హవ్యామృత సురేనాగం సుటికం హిణాం యద్భరకం సుటిభ్యః వ్రతేన సత్యమృతసాభాయన్ సుచితన్మాన సుటికిప్పాపకాః యమర్పయంతి మనయో హవిర్యోజో హి జానర్బబుధా విరాజన్నే తమ్మయదోషాయస్యాననాగ్నం విపినాని వదంతు. ఓం శేషమావాహయామి సహస్రశీర్షమావాహయామి అనంతమావాహయామి నాగరాజమావాహయామి. రక్షాసూత్ర అధిష్టాన దేవతాభ్యో నమః. శేషాయ నమః. ఆసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నామిమేతామశ్వినా భగస్వస్తి దేవ్యదేతర నర్వణాః స్వస్తి పూజా అసూరో తథాతను స్వస్తిత్యావా పృథివీ సూచేతునా స్వస్తయే వాయుమభిప్రవామహే సోమం స్వస్తి భవానస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయా ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్యా స్వస్తయే వైశ్వానరో వసూరగ్ని స్వస్తయే
దేవావంతృభవస్వస్తయే స్వస్తి నో రుద్రః పాత్వం హాసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి మధ్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి మంధామనూజరేమ సూర్యాచంద్రమధా వివ పునర్దధతాజ్ఞాదాజానతా సంగామేమహి స్వస్త్యజానంతార్క్షమరిష్టనేమిం మహద్భూతం వాయసం దేవతానాం అసురగ్నమింద్రాజగం సమత్సూ బృహత్యశోనామామివారూహేమ అంభోముచామాంగిరసంగజం జస్వస్త్యాద్రేయం మనాసాజతార్క్ష్యం ప్రయాతమానిశ్వరణం ప్రపద్యే స్వస్తిషం బాధేష్మభాయన్న అస్తు శుభాగుం శుభాం. ఓం నమో వెంకటేశాయ. వెంకటాచలయాత్రాయాం పాదమేకం మునీశ్వర బ్రహ్మహత్యాది పాపఘ్నం సంసారార్ణవతారకం. పరమాత్మ స్వరూపమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువున్నటువంటి ఈ వెంకటాచల పర్వతానికి యాత్రగా రావడం అన్నది స్వామివారి అనుగ్రహం వల్ల మాత్రమే సంభవమవుతుంది. అంతేగాక ఈ వెంకటాచల యాత్రలో వేసే ప్రతి అడుగు కూడా ఎంతో పవిత్రమైంది. ప్రతి అడుగు కూడా బ్రహ్మహత్యాది మహాపాతకాలను పోగొడుతూ సంసార సాగరంలో ఉన్న సమస్త మానవాళికి కూడా అభయప్రదానం చేసి తరింపజేస్తుంది అంటోంది వామన పురాణం. ఆ పురాణంలోనే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారు శంకర మహారాజుకి ప్రత్యక్షమయ్యారట. ఆయన స్వామివారు స్వయంగా చెప్పిన మాటలు ఏమిటంటే, నేను వైకుంఠంలోనే కాదు, సాక్షాత్తు నేనే ఈ కొండపై విగ్రహ రూపంలో ఉన్నాను. మీరందరూ చూసేది విగ్రహాన్ని కాదు, నేనే సచ్చిదానందమూర్తిగా నిలుచున్నాను. కానీ అందరికీ అలా కనపడను. జ్ఞానులకు, మహాత్ములకు, నేను ఉద్ధరించాలనుకున్న వారికి మాత్రమే సచ్చిదానంద రూపుడిగా దర్శనమిస్తాను. ఆ శిలారూపంలో నేను విశేష సన్నిధానంలో ఉన్నానన్న అనుసంధానంతో ఎవరైతే భక్తితో నన్ను దర్శనం చేసుకుంటారో ఆ భక్తులందరినీ ఉద్ధరిస్తానని చెప్పారట స్వయంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారు. అయితే కలియుగాంతం వరకు భక్తులను అనుగ్రహించమని, వారి పాప ప్రక్షాళన కేవలం దర్శన మాత్రంతో చేయమని బ్రహ్మ కోరగా స్వామివారు అభయప్రదానం చేశారు. అటువంటి స్వామి అర్చావతారమూర్తిగా సాక్షాత్ స్వరూపమే అయినప్పటికీ అర్చావతారంగా, ఆ అర్చావతారం మనందరి కోసం మలయప్ప స్వామిగా ప్రతినిత్యము ఎన్నో ఉత్సవాలలో స్వామివారు తన భక్తుల్ని అనుగ్రహిస్తూ స్వీకరిస్తున్నటువంటి సేవా కైంకర్యాలు ఎన్నో మరెన్నో. పవిత్రాద్భుతమైన ఒక సాలగ్రామ శిలగా శ్రీ మహావిష్ణువుగా స్వయంభువుగా వెలిసి ఉన్నారు శ్రీ వెంకటేశ్వర స్వామివారు. దేవదేవుడు అలవైకుంఠపురం వదిలి ఈ అర్చావతార స్వరూపంగా వెంకటాచల పర్వతంలో స్వామి పుష్కరిణీ తీరంలో వెలిసి సమస్త భాగవతోత్తములను కూడా అనుగ్రహిస్తూనే ఉన్నారు. అనాదిగా సకల దేవతలు, అష్టదిక్పాలకులు, ఏక్ష కిన్నర కింపురుష గరుడ గంధర్వ సిద్ధ సాధ్య నాగాది దేవతాగణాలందరూ కూడా ప్రతి నిత్యము స్వామివారికి జరుపుబడే ఉత్సవాలలో, ఆ స్వామికి జరిపేటువంటి సమస్త కైంకర్యాలలో స్వామివారు చుట్టూ నిలబడి ఉంటారట. అదిగో అక్కడ అనంతుణ్ణి, వాసుకిని, నాగరాజుని, ఆదిశేషుణ్ణి ఆవాహన చేసినటువంటి పసుపు దారాలలో స్వస్తి సూక్తాలతో వారిని ఆవాహన చేసి వాటినే తనకు రక్షగా చేయిచ్చి నిలుచున్నారు. చూడండి, స్వామివారు చక్కగా తన కుడి చేతిని అర్చక స్వాముల వారికి అందిస్తున్నారు. రక్షణ కట్టమని రక్షాసూత్రాన్ని తన
దక్షిణహస్తానికి కట్టమని అర్చక స్వాముల వారికి చేయిని అందించారు. అర్చక స్వాముల వారు పరమానందభరితులై స్వామివారి పాదాలను మనందరి తరపున శరణు వేడుతూ ఆ తదుపరి శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు కూడా రక్షాసూత్రాన్ని ధరింపజేయడానికి సన్నద్ధమవుతున్నారు. జగన్మాత శ్రీదేవి అమ్మవారు సమస్త సంపదలకు సకల ఐశ్వర్యానికి అధిదేవతగా స్వామివారికి నిత్యాన పాయినిగా సర్వమంగళ స్వరూపంగా సమస్త జగత్తుకి మంగళాలను సౌభాగ్యాన్ని ప్రసాదించేటువంటి ఆదిలక్ష్మిగా అనంతలక్ష్మిగా అనంత ఐశ్వర్యాలను అమృతాన్ని ప్రసాదించేటువంటి అమ్మగా కొలువై ఉంది ఈ రోజున పెళ్లి కుమార్తెగా ఆ స్వర్ణ సింహాసనం పైన జగన్మాత శ్రీదేవి అమ్మవారు. ఆ జగన్మాత చూడండి, పెళ్లి కుమార్తెగా వచ్చేసరికి అమ్మవారు తలదించుకొని సిగ్గుపడుతూ మనందరినీ కూడా ఒక పక్కన అనుగ్రహిస్తూనే స్వామివారిని చూడడానికి ఆ తల్లి చిన్న మొహమాటాన్ని కనబరుస్తూ శిరస్సు వంచుకొని కూర్చున్నారు. ఆ జగన్మాత చక్కటి స్వర్ణ కిరీటాన్ని ధరించి హరిత వస్త్రాలను ధరించి సమస్త దివ్యాభరణాలను ధరించి పుష్పమాలాంకృతయై జగన్మాత సర్వవర్ణోపశోభితగా విరాజిల్లుతోంది. అమ్మవారికి ఉపచారాలను సమర్పణ చేస్తున్నారు. భూదేవి అమ్మవారికి కూడా అర్ఘ్యము పాద్యము ఆచమనీయము ఆ సమస్తమైన ఉపచారాలను సమర్పించిన తదుపరి అమ్మవార్ల యొక్క వామహస్తానికి, వాస్తవానికి స్త్రీమూర్తులకి ఎటువంటి రక్షాసూత్రాలు కానీ ఏవైనా మనం పసుపు దారాలు కానీ కంకణాలు కానీ ధరింపజేయదలుచుకున్నప్పుడు వామహస్తానికి కట్టాలి. పురుషులకైతే దక్షిణహస్తానికి, స్త్రీలకైతే వామహస్తానికి రక్షాసూత్రాన్ని కట్టాలి. అందువల్ల అదిగో శ్రీదేవి అమ్మవారు చక్కగా అర్చక స్వాముల వారికి తన వామహస్తాన్ని అందించి అక్కడ కడుతోంది. మనకు అర్చక స్వాముల వారిలాగా కనపడుతున్నారు, కానీ కడుతోంది అక్కడ సాక్షాత్తు స్వామివారే అమ్మవారి ఎడమ చేతికి రక్షాసూత్రాన్ని ధరింపజేసి అక్షతలు సమస్తమైనటువంటి వాటిని సమర్పణ చేసి స్వామివారి స్వరూపంగా నీకు రక్షాసూత్రాన్ని కట్టానమ్మా అంటూ మనవి చేస్తున్నారు కైంకర్య పరుల అమ్మవారికి. ఇప్పుడు భూదేవి అమ్మవారికి రక్షాసూత్రాన్ని కట్టబోతున్నారు. సకల స్త్రీ జగత్తుకి బాలారూపంగా ఉన్న సమస్తమైనటువంటి స్త్రీ సంతతికి కూడా ఆధారంగా రక్షగా నిలవమని ఈ భూమి మీద ఉన్నటువంటి సకల మానవాళిని కాపాడమని ఆ జగన్మాత అయినటువంటి భూదేవి అమ్మవారు భూజాత ఆ జగన్మాతను ప్రార్థిస్తూ పరిపరి విధాలుగా కైంకర్య పరులు అమ్మవారికి మనవి చేస్తున్నారు. స్వామివారి పక్షాన నేను ఈ రక్షాసూత్రాన్ని నీకు ధరింపజేశాను తల్లి అని తెలియజేస్తున్నారు. ఆ తదుపరి వారు కూడా స్వామివారి ముంగిట నిలబడి స్వామివారి చెంతనే నిలబడ్డారు, స్వామివారి పాదాల వద్ద నిలబడ్డారు. శ్రీవైఖానస కైంకర్య పరులు వారు కూడా రక్షాసూత్రాన్ని స్వీకరిస్తూ ఎటువంటి ఉపద్రవాలు, ఆటంకాలు, విఘ్నాలు, దోషాలు లేకుండా ఈ కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని పరిసమాప్తి చేసే శక్తిని ప్రసాదించమని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వేడుకుంటూ తదుపరి అంగంగా అగ్ని ప్రతిష్టాపన అనబడే ఆఘార వైదిక ప్రక్రియ మనందరం గనక శ్రద్ధగా గమనిస్తే ప్రకృతి యొక్క ఆరాధన చాలా విశేషంగా జరుపబడుతుంటుంది. స్వామివారి కళ్యాణంలో ప్రకృతి ఆరాధనకు నిదర్శనంగా నిలబడేటువంటి కళ్యాణోత్సవం అంటే ప్రకృతి పురుషుల యొక్క కలయికగా జీవాత్మ పరమాత్మల ఐకమత్యంగా మనం దీన్ని స్వీకరించవచ్చు. శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవ కింజకర్మణి ఔపాసనాగ్నౌ అగ్ని ప్రతిష్టాపనం కరిష్యే. ఏతోన్వింద్రం స్తవా శుద్ధం శుద్ధైన సామ్నా శుద్ధైరుక్తైర్వా పృథ్వాంశం శుద్ధ ఆసీన్వాన్మక్తే ఇంద్రశుద్ధాన్ ఆగహే చిత్తశుద్ధాభిరూతిభిః శుద్ధార్యం నిధార్య శుద్ధామవత్యశోమ్యః ఇంద్రశుద్ధో హినార్యం శుద్ధార్త్రాణి దాశుతే శుద్ధో వృత్రాణి జక్తిషే శుద్ధో వాజం శ్రాజతే మయ్యాసేరస్తమయ దేవహూతిః దేవ్యాహోతారావణజంతపూర్వేరిష్టాస్యామధర్మాసుమీనాః మక్యం జిదంతమయాన హవ్యాగోతి సత్యామనసో మే అస్తు ఏ నోమానిగా దేవేశ్వరర్వేరుణకృణోత విశ్వే దేవాస యహ వీరయత్వం
महास्महि प्रजया मातनोभिर्मारधामत्वशते सोमराजन्ने जातवेदो भुवनस्य रेतयः सञ्जतपसो यज्ञनिष्यते अग्निमश्वत्थादिः हव्यवाहकुं शमी गर्भाञ्जनगन्योमयो भूः घृतप्रदेको घृतयो निरग्निकृते समिद्धो घृतमस्यान्नम् घृतप्रशस्त्वाजरितो वहन्ति घृतं पिबन् सुगिताजिक्षिदेवाने अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रसुवा ब्रह्मजिज्ञानं प्रथमं परस्तात् विषीमतसृजो वेन आपः समुद्रया पपमा अस्य विष्टा सदस्य योनि मदस्य विमः ॐ भूब्रह्मणमावाहयामि प्रजापतिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः इदमासनम् सोमो धेनुकं सोमो अर्वन्दमाशकं सोमो वीरङ्गरमञ्जन्द्रादो सादन्यं विदत्युकं तभेकं तस्त्रवनं योधराज तस्मै ॐ भूस्वममावाहयामि ॐ भवर्यज्ञाङ्गमवाहयामि भोगं सवर्णमवाहयामि ॐ भूर्भवस्वश्चन्द्रमवाहयामि सोमस्य गीतामासनं ब्रह्मणे नमः सर्वोपचारान् समर्पयामि सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयत्पन्नाकस्य पृष्ठे यजमानो सप्तर्हीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः ॐ प्रोक्ष्या सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयत्पन्नाकस्य पृष्ठे यजमानो सप्तर्हीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः ॐ प्रोक्ष्या पवित्रे स्तो वैष्णव्ये स्तो जिग्नये स्तो वाजभूते स्तो विष्णोर्मनसा भूते स्तो जिग्नस्य पावने स्तः परशर्ष पवित्रे स्तो वैष्णव्यो देवसविद प्रथमपनात् तच्छिद्रेण पवित्रेण वदो सूर्यस्य रश्मिभिरापो देवीरग्रेपवो अग्ने गुमोक्रियमं यज्ञं नगिताग्ने यज्ञमदन्धत्त युष्मानिन्द्रो प्रणीत पुत्रदूर्ये यूयमिन्द्रमवृणीर्धं वृत्रदूर्ये प्रोक्षितास्था कृष्णस्याघरेष्णाग्नये त्वा स्वाहा विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापि नारायणमावाहयामि ब्रह्मण्णमप्रणेष्यामि यजमानभागं यच्छावरणं यज्ञं देवतावर्धयत्पन्नाकस्य पृष्ठेयजमानो सुतप्तर्हीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः ॐ प्रणया सोमापप्रणेष्यामि यजमानभागं यच्छावरणं यज्ञं देवतावर्धयत्पन्नाकस्य पृष्ठे यजमानो सप्तर्हीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः ॐ प्रणया कोपः प्रणेतसमप्रणयत्वापो देमे प्रणयानि यज्ञं सकं साधयन्तु नः इदं वदन्ति कृतमट्टापदागसहस्रपोषं यजमानेऽञ्जच्छतीः कोपो जिनक्ति समो जिनक्ति संविशन्तान् देवीर्विषपात्रान् देव यत्याये प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि स्वममावाहयामि अग्निमावाहयामि स्वममावाहयामि अग्निशोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि वसुनावाहयामि मरुतावाहयामि रुद्राणावाहयामि आपावोपस्पृश्य श्रीमहाविष्णुमावाहयामि बृहत्रिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अस्तुनावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवता सोममावाहयामि वैवाहिकयज्ञमावाहयामि यज्ञविश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतये विष्णुरूपामि ब्रह्मणे विष्णुरूपामि इन्द्रागे विष्णुरूपामि अग्नये विष्णुरूपामि सोमागे विष्णुरूपामि अग्नये विष्णुनिर्वपामि सोमागे विष्णुनिर्वपामि अग्निशोमाभ्यां विष्णुरूपामि प्रजापतये विष्णुरूपामि ब्रह्मणे विष्णुरूपामि इन्द्रागे विष्णुनिर्वपामि वशुभ्यो विष्णुरूपामि मरुद्भ्यो विष्णुरूपामि रुद्रेभ्यो विष्णुनिर्वपामि आपावोपस्पृश्य श्रीमहाविष्णवे विष्णुनिर्वपामि बृहत्पतये विष्णुनिर्वपामि मित्रागे विष्णुनिर्वपामि वरुणागे विष्णुनिर्वपामि आदित्येभ्यो विष्णुनिर्वपामि अस्यभ्यां विष्णुनिर्वपामि पुष्णे विष्णुनिर्वपामि कक्षागे विष्णुनिर्वपामि कक्षदेवता सोमागे विष्णुनिर्वपामि वैवाहिकयज्ञागे विष्णुनिर्वपामि यज्ञदेवता विश्वेभ्यो देवेभ्यो ज्येष्ठनिर्वपामि सर्वदेवेभ्यो ज्येष्ठनिर्वपामि आद्यं तृप्यथिस्रयामि जलं तृप्यथिस्रयामि अग्नेत्योदरसे समिदसे स्वाहा अमृतमशिवारुणमसि अन्तरितमृक्षोऽन्तरिता अरातयः प्रतिष्ठमृक्ष प्रतिष्ठा अरातयः चित्पतिस्थापनात् तच्छिद्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पतिस्थापनात् तच्छिद्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्वापनात् तच्छिद्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिः स्वाहा करसम्पूर्णावासमिधो गृहीत्वा मूलाग्राभ्यां कृतं स्पर्शयित्वाभ्यर्च्य अक्षता आज्या चरुभिः यमामे अग्निष्टगाधेन वसन्त्वेका च शतं च सहस्रं च आयुतं च निगितं च प्रगितं च अर्पदं च न्यर्पदं च समुद्रस्य मध्यं च अन्तस्य पदार्थस्य यमामे अग्निष्टगाधेन वसन्तु इन्द्राय नमः अग्नये नमः यमाय नमः नृतये नमः वरुणाय नमः वाजवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोदरे नमः जनाप्रभवे नमः विसर्पिणे नमः वैश्वानराय नमः जातवेदसे नमः अदितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविदप्रसवा षष्टिशतसहस्राण्यगितमक्षयमर्पतमानया अयन्त इत्मा आत्मा जातवेदस्ते नेत्यस्य वर्तस्वदेतमृतगिदास्मान् प्रजया पशुभिर्ब्रह्मवर्चसेनान्नाद्येन समेधय स्वाहा
వాయువ్యాదాగ్నేయాంతం ప్రజాపతయే స్వాహా నైరుత్యాదీశానాంతం ఇంద్రాయ స్వాహా అగ్నయే స్వాహా సోమాయ స్వాహా అగ్నిశోమాభ్యాగు స్వాహా ప్రజాపతయే స్వాహా బ్రహ్మణే స్వాహా ఇంద్రాయ స్వాహా వసుభ్య స్వాహా మరుద్భ్య స్వాహా రుద్రేభ్య స్వాహా అపవుపస్పృశ్య శ్రీమహావిష్ణవే స్వాహా బృహత్పతయే స్వాహా మిత్రాయ స్వాహా వరుణాయ స్వాహా ఆదిత్యేభ్య స్వాహా అశ్వభ్యాగు స్వాహా పూష్ణే స్వాహా కక్షాయ స్వాహా కక్షదేవత సోమాయ స్వాహా వైవాహిక యజ్ఞాయ స్వాహా యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వదేవేభ్య స్వాహా ద్రవ్యాభికార్యా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శవ స్వాహా ఓం భూర్భువస్వ స్వాహా అదితేన్మమగ్రస్తాః అనుమదేన్మమగ్రస్తాః సరస్వతేన్మమగ్రస్తాః దేవసవిద ప్రాసామీః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనిలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంచకర్మణి స్థండిలాగ్నౌ ఆఘారాంతే స్వర మంత్ర అక్షర విదోష ప్రాయశ్చిత్తార్థమతో దేవాదశత్వైష్టమహోమం హోష్యే అదితేన మన్యస్వ అనుమదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిద ప్రసుభా ఓం అతో దేవా అవందనాయతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిः స్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానిదధేవరం సమూఢమస్యమాగం సురే స్వాహా త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యः తతో ధర్మాణి ధారయన్ స్వాహా విష్ణోకర్మాణి విశ్వతగదో వ్రతాని విస్పశే ఇంద్రశ్వగిత్యస్సఖా స్వాహా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూర్యః దిమే విచక్షణాదర్గ స్వాహా తద్విప్రాసోపి పుణ్యమోజాగ్రవాగం సస్సంధరే విష్ణోర్యత్పరమం పదగ్గ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శవ స్వాహా ఓం భూర్భువస్సువ స్వాహా అదితేన్మమగ్రస్తాః అనుమదేన్మమగ్రస్తాః సరస్వతేన్మమగ్రస్తాః దేవసవిద ప్రాసామీః దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గగ్గన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచేరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే గన్నర కాళాంజి దగ్గర బట్టరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి పొగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పొగి కురులు దిద్దేరు ఒకరు
తతితో బాగాలీయరే గగనత్తాలు చూపరే తతితో బాగాలీయరే మొగరుదేర కస్తూరి ఉండలీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పూలీయరే విద్య కాగిలించుకుంటా ప్రియములే ఆడుకుంటా ఒగ్గిరి రతులకును ఒకరొకరు బిక్కి కాగిలించుకుంటా ప్రియములే ఆడుకుంటా ఒక్కిరి రతులకును ఒకరొకరు అగ్గమై శ్రీ వెంకటేశుడల మేలు మంగాగుడి అగ్గమై శ్రీ వెంకటేశుడు అలమేలు మంగా గణసే నమః. విద్యుత్కోటి దివాకరాపమణిశం శంకం గదా పంకజం చక్రం బిభ్రతి ఇందిరావసమతి సంశోభిపార్శ్వద్వయం కేయూరాంగదహారకుండలధరం పీతాంబరం కౌస్తుభం దీప్తం విశ్వధరం విభుం సువక్ష విలసత్ శ్రీవత్సచిహ్నం భజే స్వచక్రశంఖం కటివరదహస్తం స్వర్ణాంబరం రత్నకిరీటకుండలం ప్రలంబసూత్రోత్పలమాల్యభూషణం నమామ్యహం వెంకటశైలనాయకం. అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాపరిమితశక్త్యా భ్రయమాణస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమాణానామనేకకోటి బ్రహ్మాండానాం ఏకనమే పృథివ్యప్తేజో వాయువ్యాకాశ అహంకారమహదవ్యక్తాఖ్య సప్తావరణేరావృతే అస్మిన్ మహది బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీమరాహ కూర్మానంతాష్టదిక్కజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలతల రసాతల మహాతల పాతాలాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భవర్లోక సవర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అథో భాగే మహానాలాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండల మండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రనీకాఖ్య అష్టదిగ్దండి శుండాదండోత్తంభిదే అమరాపదే తేజోపదే సంయమనే రక్షోపదే సింధోపదే గంధవత్యలగాపదే కిశోపదేత్యష్టదేవ పునీ విరాజతే ఇంద్రాగ్నేయమనిర్ది వర్ణవాయుకుమేర ఈశానాఖ్య అష్టలోకమాలకమరిమాలితే లోకాలోకాజలవలయతే లవణేక్షుసురా సర్పిత శిక్షేర సుత్తోదకాఖ్య సప్తార్ణపరివృతే జంభోప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మల పుష్పరాఖ్య సప్తద్వీపద్వీపితే మాహేంద్రమలయ సఖ్య అదృక్షద్వింధ్యవారయాత్రాఖ్య సప్తకులపరపద విరాజతే భారత కిం పురుషహానీనామృతపత్రాశ్వకేతుకమాలక హిరణ్యకరమణకగురువర్షాఖ్య నవవర్షానాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరుతామ్రకభస్తి పున్నాకగంధర్వ సౌమ్యవరుణ భరతాఖ్యనవ ఖండానాం మధ్యే భరతఖండే మమ అనేక జన్మసూ యః జన్మ నిజాయేతత్ క్షణపర్యంతం బాల్య యౌవన కౌమారవార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత అనావృత మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మత్వంస్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహిత ధామాతమసంఘాతకాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తలే సూర్యమండల పర్యంతం కృతరాశేర్వర్షసహస్రాపధానే ఏకైకతరాపకర్షణక్రమేణ సర్వరాస్యపకర్షణ సంహితకాలే శ్రీహరిలోకే నివాససిత్యర్థం త్రిగణీకృత అగ్నిష్టోమ అదరాత్రాప్తోర్యామసాంతమనవాజిమేయ పౌండరీకాశ్వమేధాధి శతకృతపుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యపతమితి చతుర్విధ మోక్షఫలసిత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ విఖనోమణీంద్రమదానసారవిర్భక్పాదిభిర్వశిష్టాదిభిః దివ్య మహర్షిభిః రిక్త కుహ్య ధర్మ పురాణ ఇతిహాస కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. ఓం
అస్య శ్రీమదాదినారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంగచక్రశారంగ కౌమోదకే నందకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమత్ వైఖానస భగవత శాస్త్ర ప్రకారేణ ఆంగీరసభారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగీరసభారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణ భూషస్య మూల ప్రకృతే స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణోఖ్యాతి వశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణ భూషస్య శ్రీ మహావిష్ణోః పరమాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరసభారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుటమకుటమణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరసభారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్యోభిశోభితాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామాధర్మణ సకల వేదాధ్యాయినీం భార్గవత్స్యమన ఆప్నవాన ఔర్వవేదనమంజారుషేయ ప్రవరాన్విత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సమ్మోహన సంసేమిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనందగుణాత్మికాం శ్రీదేవి నామ్నీమిమాం కన్యాం దాస్యామి ఋగ్యజుస్సామాధర్మణ సకల వేదాధ్యాయినీం కాశ్యప ఆవత్సారణీ ధ్రువత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యప సగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహో శ్యామలాంగీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాయాం శ్రీ భూదేవి నామ్నీమిమాం కన్యాం దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజిగీర్షగా కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధచేత్ ప్రయతోహం ప్రయచ్చామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్యः సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదాన ముహూర్త సుముహూర్తో అస్తు. మండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఈ అభిజిత్ లగ్నంలో ఇమేం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతి అన్నారు. అంటే ఇక్కడ ఇద్దరు కన్యలను దానం చేస్తున్నారు కాబట్టి దేనికోసం దానం చేస్తున్నారు అంటే కమలాపతి ప్రీతి కోసం, లక్ష్మీనారాయణ ప్రీతి కోసం. జ్యామాత స్వయం విష్ణు అంటాయి శాస్త్రాలు. అంటే అల్లుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి స్వరూపమని చెప్పటం. మరి శ్రీమన్నారాయణుడే జామాతగా వచ్చినటువంటి తాళ్లపాక వంశీకులు నిత్య కన్యాదాతలుగా, స్వామివారు నిత్య పెళ్లి కొడుకుగా, సమస్త జగత్తుకి నిత్య కళ్యాణాలను అందిస్తున్నటువంటి తిరుమల గిరులలో జరుగుతున్నటువంటి ఈ శ్రీవారి కళ్యాణోత్సవాన్ని ఎవరైతే భక్తులు ఇప్పుడు జరిగినటువంటి కన్యాదానాన్ని సభక్తితో వీక్షించి స్వామివారి అదేవిధంగా అమ్మవార్లని దర్శిస్తూ అన్నమయ్య వంశీకులు చేసినటువంటి కన్యాదానాన్ని వీక్షించారో సమస్త మంగళాలు పొందుతారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు కాక లేదు. సత్యం సత్యం పునఃసత్యం ఇది. అటువంటి స్వామి యొక్క గుణాలను మహాసంకల్పం చదువుతూ ప్రవరలను తెలియజేస్తూ గోత్రాలు, ప్రవరలు, వధువుల యొక్క, వరుడి యొక్క లక్షణాలను విశేషంగా వర్ణించారు. అసలు ఇక ఆ వర్ణన వింటూ ఉంటే
ఆనంద నిలయంలో నిలుచుని ఉన్నటువంటి స్వామివారి యొక్క రూపాన్ని ఒక్కసారి గనక మనం ఎక్కడి నుంచైనా మానసికంగా దర్శనం చేయగలిగితే, అక్కడ మాంగళ్యారాధన చేస్తూ ఉన్నారు. ఒక్కసారి మనమందరం కూడా భక్తితో కన్నులు మూసుకొని ఆ దేవదేవుడు ఆనంద నిలయవాసుడైనటువంటి శ్రీనివాసుని యొక్క గర్భాలయంలో మూర్తిని గనక ఒక్కసారి మానసికంగా మనందరం వెంకటాచల యాత్ర చేసి స్వామివారి చెంతకు చేరితే, జగత్తుకి ప్రభువైనటువంటి స్వామివారు ఆనంద నిలయంలో దైవిక స్థానంలో స్వయం వ్యక్తమై పవిత్ర సాలగ్రామ మూర్తిగా అర్చావతారమూర్తిగా ఆవిర్భవించి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడై శ్రీ వెంకటేశ్వర స్వామివారు మనకి దర్శనాన్ని అనుగ్రహిస్తున్నారు. స్వామివారివి చిరు చిరు నవ్వులు. చక్కగా స్వామివారు ఆ దీపాల వెలుగులో, నూనె దీపాలు అందులో కూడా దేదీప్యమైన నూనె దీపాల వెలుగులో గర్భగుడిలో మనం అల్లంత దూరంలో స్వామివారిని నిలబడి చూసేటప్పుడు స్వామివారి చల్లని చూపులు, స్వామివారి మెరిసే మకర కుండలాలు చెవులకు పెట్టుకున్నవి దగదగ మెరిసిపోతూ మెరుస్తూ, అవి అటూ ఇటూ ఊగుతూ నిగనిగలాడేటువంటి చెక్కిళ్లతో, స్వామివారు నల్లనయ్య కాబట్టి ఆ చెక్కిళ్ళు బంగారు చెక్కిళ్ళల్లాగా కాంతులు వెదజల్లుతూ, తెల్లని నామాలు స్వామివారు ధరించి, స్వామివారికి ఈ చుబుకానికి కర్పూరాన్ని, పచ్చ కర్పూరాన్ని అద్దుతారు. చక్కగా స్వామివారి చిరుమందహాసం, ఆ స్వామి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని, పట్టు పీతాంబరాలు, ఆమూలాగ్రం సమస్తమైన వజ్రాభరణాలు, అదేవిధంగా స్వామివారి కిరీటము వజ్రాలతో రత్నాలతో అపరంజి ఆభరణాలతో వెలుగులీనుతూ కోటి సూర్యప్రభలతో ఆ వజ్రాల నుంచి వచ్చే కాంతి లేదా స్వామివారి నుంచి వచ్చే కాంతితో అవి పోటీ పడుతున్నాయో అర్థం కాక అయోమయంగా చూసే మన భక్త హృదయాలకి తానే రక్షకుడిగా నిలిచి సమస్త జగత్తుని కూడా కాపాడుతూ దివ్య శక్తి కిరణాలను ప్రసరింపజేస్తూ పవిత్రత పరిమళాలు అక్కడికి వెళ్ళగానే హాయిగా మన శరీరాలు చల్లబడిపోతాయి, మనస్సులు చల్లబడిపోతాయి, ప్రశాంతతను పొందుతాము. వేరే లోకానికి వెళ్ళినట్టుగా దివ్యలోకాలలో తిరుగాడుతున్నటువంటి భావనలో తేలియాడుతుంటాము. పవిత్రమైనటువంటి పరిమళాలు వెదజల్లుతుంటాయి. మరి ఆ వాతావరణం మరెక్కడా కానరాదే. ఏ దేవాలయానికి వెళ్ళినా ఒక పవిత్రమైన అనుభూతిని మనందరం కూడా పొందుతూ ఉంటాం. అందున తిరుమల దివ్యక్షేత్రానికి అడుగు పెట్టగానే మన శరీరాలని చల్లటి గాలులు తాకుతూ మనల్ని వేరే లోకానికి తీసుకెళ్ళిపోతాయి. కళ్ళు తెరిచి నన్నే చూడు, నేనే సత్యమని చెప్తున్నారు స్వామివారు. అశేష భక్త జనుల హృదయాల నిండా పరమానందపు అనుభూతిని నింపుతున్నాడు నా స్వామి. స్వామిని చూస్తే కళ్ళల్లో నుంచి నీటి ధారలు ప్రవహిస్తూ ఉంటాయి, వడలు పులకించిపోతాయి, మనస్సు మంత్రించినట్టుగా మైమరిచిపోతుంది. కళ్ళ ముందు స్వామి తప్ప కుటుంబాలు కనపడతాయా, ఇంకేమీ లేదన్నట్లుగా స్వామి ఒక్కరే కనపడుతూ మిగిలిందంతా మిథ్యగా మాయగా ఒక భ్రమలోకి వెళ్ళిపోయి ఒక అపురూపమైనటువంటి లోకంలోకి స్వామివారితో పాటు వెళ్ళగలిగిన ధన్యజీవులు ఎవరున్నారో వారందరూ స్వామివారి యొక్క కృపను పొందినవారే. నిజంగా ఇది భూలోక చిత్రం, పరమాద్భుతం, పరమానంద రూపమే. అలనాడు అర్జునుడికి లభించినటువంటి విరాట్ రూప దర్శనం కలియుగంలో మానవులుగా పుట్టిన మనందరికీ కూడా ఆ అదృష్టాన్ని అవ్యాజమైనటువంటి కరుణతో ఆ స్వామి అనుగ్రహిస్తున్నారు. కలియుగ మాయ నుంచి బయటపడమని హెచ్చరిస్తూ మీకిదే నా అభయమని మనందరిలో కూడా ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తూ
నేనున్నానని మనకి అభయమిస్తూ ఆనందలోక విహారం చేయిస్తూ సమ్మోహనపరుస్తున్నటువంటి జగన్నాటక సూత్రధారి జగన్మోహనుడు జగద్రక్షకుడు జగాలనేలేటువంటి స్వామి శ్రీవేంకటేశ్వరుడు అఖండ జ్యోతుల కాంతితో అఖండంగా వెలిగిపోతున్న తేజోమూర్తి పరమ పావన దివ్య కీర్తి ఇహపర ముక్తి ప్రదాత. అందుకే కాబోలు అన్నమయ్య పరవశించిపోయి స్వామివారిని దగ్గరగా చూసుంటాడు కదా అన్నమయ్య. మనమందరం అంటే దూరంగా చూసే ఇంత ఆనందపడుతూ ఉన్నామే జయ విజయుల దగ్గర నుంచే స్వామిని చూసి. ఇక తాళ్ళపాక అన్నమాచార్యుల వారి కాలంలో వారు స్వామిని ఎంత దగ్గరగా చూసుంటారు. ఇక వారి భావనలు మనం ఎలా వర్ణించగలం. అందుకే పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమ నెడయకవయ్యా కోనేటి రాయడు ఎంతసేపు ఉండుంటారో ఆ గర్భాలయంలో ఆ స్వామికి ఎన్ని సేవలు చేసి ఉంటారో కదా. స్వామివారు మంగళసూత్ర ధారణ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. స్వామివారి పక్షాన కైంకర్య పరులు భక్తితో వీక్షిద్దాం. గోవింద గోవింద. ఓం ప్రజాపతి సోమగుం రాజానమసృజత తంత్రయో వేదా అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథః సీతా సావిత్రీ సుమంగళీరియం వధోరిమాగుం సమేత పశ్యత సౌభాగ్యమస్మే దత్వా యాథాస్తం విపరేతనా. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. ఓం ప్రజాపతి సోమగుం రాజానమసృజత తంత్రయో వేదా అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథః సీతా సావిత్రీ ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. సర్వేశ్వరుడు ఇతడొకడే సర్వేశ్వరుడు సీత కమలాక్షుడు శ్రీ వెంకటేశుడు సీత కమలాక్షుడు సీత కమలాక్షుడు సీత కమలాక్షుడు శ్రీ వెంకటేశుడు ఇతడొకడే సర్వేశ్వరుడు. పరమయోగులకు భావనిధానము అరయని రాదులకైశ్వర్యము పరమయోగులకు భావనిధానము అరయని రాదులకైశ్వర్యము దరి పగలేతల కౌగిట సౌఖ్యము
అనమదేన మన్యస్వ దేవసవిద ప్రసుభా ఓం అగ్నిరేతు ప్రథమో దేవతానాగం సోస్య ప్రజామృత్యున మృత్యుపాశాత్ తదయం రాజావృణో నమన్యదాం యథే జగస్త్రీ పౌత్రమకన్నరోధాత్ స్వాహా ఇమం మే వ్రణస్వదేహమధ్యాజమృడయ తామవిశ్వరాజగే స్వాహా తత్వాయామి బ్రహ్మణా మంతమానస్రాజాస్తే ఇదమానో హవిర్భిః అహేడమానో వ్రణేహ భోదృశకం సమాన ఆయు ప్రమోషే స్వాహా తన్నో అగ్నే వ్రణస్య విద్వాన్ దేవస్య హేడోపజాచతిష్ఠాః యజిష్టో వహ్నినమస్సోజడానో విశ్వాన్ ద్వేషాగం సిప్రమమధ్యస్మత్ స్వాహా సత్తన్నో అగ్నే మమో భవతి నేతిష్టో అస్యాపచతో వ్యుష్టో అవయక్ష్మణ వరణకమృడానో వేహమృడేకం ధమోనగేధ స్వాహా తమగ్నే అయాస్యయా సన్మనసాహితః అయాసరహవ్యమోహిడేయానో దేభేషడిక్ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం స్వ స్వాహా ఓం భూర్భవస్వ స్వాహా అదితేన్వమగ్రస్తాః అనమదేన్వమగ్రస్తాః సరస్వదేన్వమగ్రస్తాః దేవసమిద ప్రాసామేః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యంజకర్మణి ఓపాసనాగ్నౌ లాజహోమం హోష్యే అదితేన మన్యస్వ అనమదేన మన్యస్వ సరస్వదేన మన్యస్వ దేవసమిద ప్రసుభా ఇమాన్ లాజానామిత్యభిఘార్యా ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యజన్నార్యుబభ్రూతేక్నౌ లాజానా వవంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఉదాయుషాస్వాయుషో దోషధేనాగుం రథేనోత్పత్యన్యస్య సుష్మేనోధస్తామమృతాగుం అను విశ్వాభుతత్మయా వయం ధారాపుతన్యా ఇవ అతిగాహే మహిత్మిషః ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యయంధార్యుబభ్రూతేక్నౌ లాజానావవంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యయంధార్యుబభ్రూతేక్నౌ లాజానావవంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం స్వ స్వాహా ఓం భూర్భవ స్వ స్వాహా అదితేన్మమగ్రస్తాః అనమదేన్మమగ్రస్తాః సరస్వదేన్మమగ్రస్తాః దేవసమిద ప్రాసామేః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యంజకర్మణి ఓపాసనాగ్నౌ సర్వప్రాయశ్చిత్తార్థమతో దేవాదిషట్వైష్ణవహోమం హోష్యే అదితేన మన్యస్వ అనమదేన మన్యస్వ సరస్వదేన మన్యస్వ దేవసమిద ప్రసుభా ఓం అతో దేవా అవందనో యదో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిः స్వాహా యదం విష్ణుర్విచక్రమే త్రిధానతరేపదం సమూఢమస్య భాగం సురే స్వాహా త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యः తతో ధర్మాణి ధారయన్ స్వాహా విష్ణో కర్మాణి పశ్యతగిదో ప్రదాని పుష్పశే ఇంద్రస్య గిత్యస్సఖా స్వాహా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయః దిమే విచక్షుణాదరగ్ స్వాహా తద్విప్రాసోపమన్యమో జాగ్రవాగం సస్సమింధరే విష్ణోర్యత్పరమం పదగ్ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం స్వ స్వాహా ఓం భూర్భవ స్వ స్వాహా అదితేన్మమగ్రస్తాః అనమదేన్మమగ్రస్తాః సరస్వదేన్మమగ్రస్తాః దేవసమిద ప్రాసామేః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యంజకర్మణి
ఔపాసనాగ్నౌ కర్మధాత్ పుణ్యార్థముపరిష్టాదంత హోమం హోష్యే అదితేన మన్యస్వ అనమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిద ప్రసుభా యదస్య కర్మణోత్యనేన జంయత్వాన్యోనిమహాకరం అగ్నిశ్చస్విష్టకృత్వాన్ సర్వగ్స్విష్టకం సుహృతం కరోతు స్వాహా అగ్నయే స్విష్టకృతే జుహుతహుతాహుతేనాగామానాగం సమర్థయిత్రే స్వాహా అగ్నయే స్వాహా అగ్నయే నాదాయ స్వాహా అగ్నయే నమతయే స్వాహా ప్రజాపతయే స్వాహా ఇంద్రాయ స్వాహా విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వాభ్యో దేవతాభ్య స్వాహా సర్వత్రైవాదిష్టకం సర్వత్రైవానాదిష్టం దేవతమస్మై స్వాహా అగ్నయే సృష్టకృతే స్వాహా వాస్తుపతే నమో వాస్తుపతయే స్వాహా జన్మ ఆత్మనో మిందాభూతగ్నిస్తత్తునరాహార్జాతవేద ద్విజర్హణి స్వాహా పునరగ్నిచక్షుర్దాతరేంద్ర బృహస్పతి పునర్మే అశ్వినాజమం చక్షురాదత్తమక్షో స్వాహా ఇష్టేభ్య స్వాహా వచరనిష్టేభ్య స్వాహా భేషనంత్రిత్యై స్వాహా స్కృత్యై స్వాహా దౌరాధ్యై స్వాహా దేవీభ్య స్వాహా తనూభ్య స్వాహా ఆర్ధ్యై స్వాహా సమృద్ధ్యై స్వాహా సర్వసమృద్ధ్యై స్వాహా ఏధోస్యేతి ధీమహి స్వాహా సమితసి తేజోమయదేహ స్వాహా యమస్య ధీమహి మృత్యోర్మే వాహి స్వాహా సూర్యస్య ధీమహి చక్షుర్మే వాహి స్వాహా సోమస్య ధీమహి చిత్తం మే వాహి స్వాహా వాయోర్ధీమహి ప్రాణాన్మే వాహి స్వాహా బ్రహ్మణో ధీమహి బుద్ధిం మే వాహి స్వాహా సప్తదే అగ్నే సమిత సప్తదిక్మా సప్తఋషయ సప్తధామ ప్రియాని సప్తహోత్రా సప్తధాత్మా ఇదంతి సప్తయో నీరాపణ స్వాకృతేన స్వాహా రతధాన విద్వాన్ నష్టభృతేన పూర్ణమాహుతింజహో మిమనధా ప్రజాపతయే స్వాహా అగ్నిర్భుక్తం వేదర్భుక్తం జౌర్భుక్తం ప్రథమే భుక్తం ఓషధివనస్పతిగంధర్వాప్సరసస్యైవ భుక్తం అగ్నిర్జీర్ణం వేదజ్జైనం జౌర్జీర్ణం ప్రథమే జీర్ణం ఓషధివనస్పతిగంధర్వాప్సరసస్యైవ జీర్ణం సమందాంబరిహరహవిషాఘృతేన సమాదిత్యేరవసభిः సంమరుద్భిः సమింద్రేణ విశ్వేభిర్దేవేభిరుక్తాం దివ్యం నభో గచ్చతు యత్స్వాహా ఆద్యశేషం ఇంద్రాయ జుహోమి స్వాహా ఆద్యశేషం ఇంద్రాయ జుహోమి స్వాహా ఆద్యశేషం ఇంద్రాయ జుహోమి స్వాహా అగ్నిస్తృప్యదో వేదస్తృప్యదో ద్యోస్తృప్యదో ప్రవేదృప్యదో బ్రహ్మాద్యాస్తృప్యంతాం ఓషధివనస్పతిగంధర్వాప్సరసేవ తృప్యంతాం మేదక్షమితృప్యతా మహాప్రపదామహాశ్చాక్షయ్య మస్తు దృప్యంతాం మదితేన్వముగ్గుస్తాః అనమదేన్వముగ్గుస్తాః సరస్వదేన్వముగ్గుస్తాః దేవసవిద ప్రాసామీః ఆవాహన దేవతాభ్యో నమః యథాసుఖం యథాస్థానం ప్రవేశయామి. స్థానం ప్రవేశయామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. శ్రీదేవి భూదేవి సమేతుడవ్వబోతున్నటువంటి శ్రీ మలయప్ప స్వామివారికి అమ్మవార్లకు జరిగినటువంటి ఈ తిరుకళ్యాణ మహోత్సవంలో మాంగళ్యధారణ కార్యక్రమానంతరం లాజహోమాన్ని ప్రధాన హోమాన్ని నిర్వర్తించి ఆ తదుపరి లాజహోమాన్ని పూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తి చేసి యాగ విభూతిని స్వామివారికి అమ్మవార్లకు ధరింపజేసి అదిగో వారణ మాయిరం అన్నటువంటి పూలబంతుల ఆటని తాళపాక వంశీకులు కైంకర్యపరులు 2 నారికేళాలను దొర్లించుకుంటూ ఆడుతున్నటువంటి ఆటని మనం చూస్తున్నాం. ద్రవిడ వేద సంస్కృతికి సంబంధించిన వారణమాయిరం అలనాడు గోదాదేవి రచించినటువంటి పాసురాలను పఠనం చేస్తూ జరిగేటువంటి వేడుక. ఆ తదుపరి పుష్పమాల పరివర్తనం, స్వామివారి మెడలో ఉన్నటువంటి పుష్పమాలికలు అమ్మవారికి, మరలా అమ్మవారి గళసీమన అలంకరించినటువంటి పుష్పమాలిక స్వామివారికి సమర్పణ చేయడాన్ని పుష్పమాల పరివర్తనం అంటారు. విష్ణోరర్చ సర్వదేవతార్చన ఫలం లభతి అన్నారు.
కేవలం ఒక్క శ్రీమన్నారాయణుణ్ణి పూజించడం ద్వారా, అర్చించడం ద్వారా సకల దేవతల్ని అర్చించినటువంటి ఫలం కలుగుతుంది అని వికనస మహర్షుల వారు ప్రతిపాదించారు. అదేవిధంగా కృతయుగంలో భగవంతుణ్ణి ధ్యాన రూపంలో ఆరాధించేవారుట, దర్శించేవారుట. త్రేతాయుగంలో యజ్ఞక్రియల ద్వారా శ్రీయపతిని కొలిచేవారుట. ద్వాపర యుగంలో ప్రతిమార్చనం, ప్రతిమ రూపంలో, అర్చావతారము రూపంలో చేస్తే, కలియుగంలో కేవలం భగవన్నామస్మరణం చేత భగవంతుణ్ణి దర్శించవచ్చు. ఆ యుగాలలో ఆ అర్చనా విధుల ద్వారా, యజ్ఞాల ద్వారా, ధ్యానాల ద్వారా, తపస్సు ద్వారా పొందినటువంటి ఉత్తమ ఫలితాలని కలియుగంలో మానవులు పొందడానికి కేవలం భగవన్నామస్మరణం చాలని చెబుతున్నాయి శాస్త్రాలు. ఆ భగవన్నామస్మరణ చేస్తూ స్వామివారి కళ్యాణోత్సవంలో జరుగుతున్నటువంటి విశేషమైన ఆ అర్చనలన్నిటినీ కూడా మనం దర్శిస్తూ, ఇప్పటిదాకా వధూవరులుగా ఉన్నటువంటి ఆ ముగ్గురు మూర్తులు కూడా దంపతులై శ్రీదేవి భూదేవి అమ్మవార్లు స్వామివారి చెంతకు వేంచేపు చేస్తారు. ఆ క్షణంలో గనక మనం స్వామిని చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా, రోగాలడచి రక్షించే దివ్యౌషధమా, బడిబాయక తిరిగే ప్రాణబంధుడా, మమ్ము గడించినట్టి శ్రీవేంకటనాథుడా అంటూ స్వామివారిని ప్రార్థించగలగాలి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వా సర్వపాపేభ్యో మోక్ష ఇష్యామి మా శుచః అంటోంది భగవద్గీత. నీవే తప్ప నితప్పరం బెరుంగననేదే శరణాగతి. కర్మ వల్ల కానీ, జ్ఞానం వల్ల కానీ, భక్తి వల్ల కానీ మోక్షాన్ని సంపాదించడం కష్టసాధ్యం. అందుకే మరి దేని ద్వారా మోక్షాన్ని సంపాదించాలంటే సర్వస్య శరణాగతి, శ్రీనివాసుని పాదాలే శరణు. శరణు అంటూ ఆ స్వామివారి యొక్క పాదాలను మనం పట్టుకొని ప్రార్థించడం ద్వారా స్వామివారి అనుగ్రహాన్ని పొందుతాం. తదుపరి అంగంగా అక్షతారోపణ, ఆ తదుపరి ఆనంద కర్పూర నీరాజన సమర్పణ, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు అంటూ తలంబ్రాల కార్యక్రమం. గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు.
నవ్వీనే పెండ్లి కూతురు. పెట్టనే పెద్ద తురుము పెండ్లి కూతురు, నేడే పెట్టడు చీరలు గట్టే పెండ్లి కూతురు. పెట్టనే పెద్ద తురుము పెండ్లి కూతురు, నేడే పెట్టడు చీరలు గట్టే పెండ్లి కూతురు. గట్టిగా ఓ